హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నానండి. 2-in-1. ఒకటి ఏంటంటే ల్యాంప్ పెట్టుకోవడానికి, అందులోనే ప్లాంట్ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏ విధంగా తయారు చేస్తామో ఇప్పుడు చూద్దాం. దీనికి ముందు ఓపెన్ బుక్ ల్యాంప్ ఒకటి తయారు చేశానండి. అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది తయారు చేయడానికి బైండింగ్ వైరు మరియు జూట్ రోపు తీసుకున్నాను. బైండింగ్ వైర్ని 40 సెంటీమీటర్స్ లెంత్ ఒక 5 పీసెస్ కట్ చేసుకోవాలండి. 40 సెంటీమీటర్స్ అంటే 30 to 40 సెంటీమీటర్స్ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా అనమాట 5 పీసెస్ తీసుకోవాలి. అన్నిటిని కలిపి కొంచెం మాత్రం అవుట్ సైడ్కి కొంచెం హుక్కు లాగా ఉంచడానికి కొద్దిగా అవుట్ సైడ్ పెట్టి మిగతా అంతా కూడా జూట్ రోప్తో చుట్టేయాలన్నమాట. విధంగా మొత్తము 5 పీసెస్ బైండింగ్ వైర్ అన్నిటిని ఈ విధంగా చుట్టి పెట్టుకోవాలి. యాక్చువల్గా ప్లెయిన్గా ఇలాగా చేద్దాం అనుకున్నానండి, కానీ అది నిలబడలేదన్నమాట, స్టాండ్ అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పి ఫర్దర్గా నేను డిఫరెంట్ సెట్టింగ్స్ యూస్ చేసుకున్నాను. చిన్న నెస్కాఫీ కాఫీ బాటిల్ ఉంటుంది కదండి, అది తీసుకొని దానికి హ్యాండిల్ పట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా మనము బైండింగ్ వైర్ని బెండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఒక బైండింగ్ వైర్ని బాటిల్కి చుట్టాలి. తర్వాత హుక్ లాగా 2 సైడ్స్ని హుక్స్ చేసి అటు ఇటు హుక్ చేసినట్లయితే చక్కగా అది హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కటింగ్ ప్లేయర్ తోటి జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఇలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాటిల్ని హ్యాంగ్ చేద్దామంటే అది నిలబడలేదన్నమాట. సో అందుకోసమని నేను అదర్ సెట్టింగ్స్ చేశాను. బొకేస్కి స్టాండ్ ఇస్తారు కదండి, దాంట్లో సెట్ చేశాను అనమాట. ఇదంతాను ఈ విధంగా మొత్తం స్టాండ్లో ఫిక్స్ చేస్తున్నానండి. అది స్టాండ్గా స్ట్రైట్గా నిలబడటానికి ఒక చిన్న రాడ్ని కూడా నేను దానికి అరేంజ్ చేశాను అనమాట. అది కదలకుండా ఉండడానికి ఒక చిన్న బైండింగ్ వైర్ని ఈ విధంగా ఫిట్ చేసి బ్యాక్ వైపున చక్కగా కటింగ్ ప్లేట్తో చుట్టేయాలి. అప్పుడు ఎటు కదలకుండా స్టాండ్ అయి ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఆ రాడ్ కదలకుండా బేస్ స్ట్రాంగ్గా ఉండటానికి ఈ విధంగా బైండింగ్ వైర్ని చుట్టి పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ థింగ్స్ తోటే ఇంత చక్కటి బ్యూటిఫుల్ వస్తువుల్ని, షోకేస్ పీసెస్ని మనము తయారు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కాస్ట్ కూడా పెట్టనవసరం లేదు. అప్పుడు బేస్ కోసం నేను ఒక థర్మోకోల్ని ఫిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్స్ని మనము అరేంజ్ చేయాలండి. ఆ థర్మోకోల్కి చిన్న హోల్స్ లాగా పెట్టేసి ఫ్లవర్స్ని ఈ విధంగా చక్కగా అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్లవర్ బొకే ఎలాగ ఎంత అందంగా ఉందో. ఇంకా బాగా కనిపించాలని ఆ ప్లాస్టిక్ బౌల్కి నేను కలర్ వేశాను. ఇప్పుడు పైన చూసారు కదా, క్యాండిల్ని ఎలా హ్యాంగ్ చేశాను, ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. మనము క్యాండిల్ వద్దనుకుంటే అందులోనే వాటర్ వేసేసుకొని, కలర్ స్టోన్స్ షెల్స్ వేసుకొని, వాటర్ పోసుకొని, అందులో మనం మనీ ప్లాంట్ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో చిన్న ఫిషెస్ కూడా వేసుకున్నట్లయితే ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.